మీరందరూ వినే ఉంటారు. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే హాట్ టాపిక్. కరీంనగర్ నుంచి కైకలూరు వరకు, వరంగల్ నుంచి వైజాగ్ వరకు, హైదరాబాద్ నుంచి అన్నవరం వరకు, మన తెలుగు రాష్ట్రాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూసినా అందరూ ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అదేనండి బర్డ్ ఫ్లూ. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా కొన్ని రోజులు చికెన్ తినవద్దని రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఎప్పుడైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చేపలు తినకండి, రొయ్యలు తినకండి అని చెప్పడం విన్నారా? ఖచ్చితంగా వినే ఉండరు మీరు. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా నేను ఈ వీడియో చేయడానికి కారణం. పౌల్ట్రీ ఫీల్డ్ తో నా ఆక్వా ఫీల్డ్ ని పోల్చినప్పుడు నా ఒంటి మీద ఉన్న చొక్క కాలర్ ఎగరవేస్తూ, నా మూతి మీద ఉన్న మీసం తిప్పుతూ గర్వంగా చెప్పుకోగలను. పౌల్ట్రీ కన్నా నా ఆక్వా కల్చర్ 1000 రెట్లు ఎక్కువ అని. అలా అని నేను పౌల్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం లేదు. మన ఆక్వా కల్చర్ గొప్పతనం గురించి చెప్తున్నాను. చేపలు గానీ రొయ్యలు గానీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడి వరకు వచ్చి ఇంకా నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నా కంటెంట్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. కొంచెం మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి. ముఖ్యంగా చేపలు మరియు రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తూ, హార్ట్ హెల్త్ ను పెంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతూ మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్స్ ని మెరుగుపరుస్తూ, జ్ఞాపక శక్తిని పెంచుతూ ఫోకస్ గా పనిచేసేలా చేస్తాయి. అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన కంటి ఆరోగ్యంపై ఎఫెక్టివ్ గా పనిచేస్తూ మనకు చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక చిన్న బుక్ రాయవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలు మరియు రొయ్యల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చేపలు మరియు రొయ్యల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండి తక్కువగా ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల మనం రోజు తిన్నా గానీ మనకు సమస్య అయితే ఏమీ ఉండదు. అలాగే వీటిలో ఐరన్, జింక్, సెలెనియం, విటమిన్ డి, B12 ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ పవర్ మెరుగవుతుంది. అలాగే చికెన్ తో పోల్చుకుంటే డైజెషన్ విషయంలో చేపలను రొయ్యలను తిన్నప్పుడు అవి త్వరగా డైజెషన్ అవుతాయి. అలాగే ఆడవారు తమ ప్రెగ్నెన్సీ టైంలో చేపలను రొయ్యలను తీసుకుంటే వాళ్ళ హెల్త్ కు చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పటికే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు రోజు తీసుకునే ఫుడ్ లో చేపలను మరియు రొయ్యలను అలవాటు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన పేజ్ ని ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. వీలైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.